ఒకవైపు రష్యా యుక్రెయిన్ మధ్య 4 ఏళ్లుగా యుద్ధం జరుగుతూ ఉంటే మరోవైపు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు దారుణంగా మారాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా యుక్రెయిన్ ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాస్పియన్ సముద్రం వేదికగా ఇరాన్ లక్ష్యాలపై యుక్రెయిన్ భయంకరమైన డ్రోన్ దాడులకు దిగడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద కలకలమే రేపుతోంది. అసలు రష్యాతో పోరాడే యుక్రెయిన్ కాస్పియన్ సముద్రం దాకా వెళ్లే సాహసం ఎందుకు చేసింది? అక్కడ ఇరాన్ నౌకలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? రష్యా యుక్రెయిన్ మహాసంగ్రామం అంతర్జాతీయ సరిహద్దులను దాటి ఇప్పుడు ఇరాన్ యుక్రెయిన్ దేశాల మధ్య తీవ్ర దౌత్య సైనిక ఉద్రిక్తతలకే దారితీసింది. ఈ దాడుల వెనుక బలమైన చీకటి కోణాలు ఉన్నాయి. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంతో అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాల నుండి పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలు విధించాయి. దీనివల్ల రష్యా విమానాలకు ఆకాశ మార్గాలు, సరుకు రవాణాకు ఐరోపా సరిహద్దులు మరియు సముద్ర రేవులు పూర్తిగా మూసుకుపోయాయి. రష్యా బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా నిషేధం పడ్డంతో దానికి ఉత్తర మరియు పశ్చిమ దేశాలతో వ్యాపారం చేసే మార్గాలన్నీ బంద్ అయ్యాయి. ఫలితంగా రష్యా తన ఆర్థిక, సైనిక అవసరాల కోసం ఇరాన్ మరియు ఆసియా దేశాల వైపు ఉన్న దక్షిణ మార్గాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాకు కాస్పియన్ సముద్రం ఒక్కటే ఏకైక సురక్షితమైన మార్గంగా మారింది. పేరుకు సముద్రం అని పిలిచినా ఇది నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. దీని చుట్టూ రష్యా, ఇరాన్, కజకిస్తాన్, అజర్బైజాన్, తుర్కినిస్తాన్ అనే 5 దేశాలున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో రష్యా, ఇరాన్ మధ్య వ్యాపారం విపరీతంగా పెరిగింది. రష్యా నుంచి గోధుమలు, ఇనుము ఇరాన్ కు వెళ్తుంటే ఇరాన్ నుంచి పండ్లు, ఇతర వస్తువులు రష్యాకు వెళ్తాయి. అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి రష్యా ఈ మార్గంలో గుర్తింపు లేని రహస్య నౌకలను కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తోంది. అయితే రష్యా, ఇరాన్ మధ్య అధికారికంగా ఎలాంటి రక్షణ ఒప్పందాలు లేకపోయినా ఇవి సైనికంగా, ఆర్థికంగా రహస్యంగా సహకరించుకుంటున్నాయి. కాస్పియన్ సముద్రాన్ని ఇవి ఒక సీక్రెట్ కారిడార్ లా వాడుకుంటూ ఉన్నాయి. ఇరాన్ తయారు చేసే భయంకరమైన డ్రోన్ విడిభాగాలు, క్షిపణులు ఈ మార్గం ద్వారానే రష్యా రాజధాని మాస్కోకు చేరుతున్నాయి. ఈ జల మార్గంలో ప్రయాణించే నౌకలు తమ ప్రయాణాన్ని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు నౌకల్లో ఉండే లొకేషన్ ట్రాకర్లను ఆఫ్ చేసి మరీ ఆంక్షలు ఉన్న చమురును, సైనిక పరికరాలను రహస్యంగా సరఫరా చేస్తూ ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైన కొత్తలోనే ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లు రష్యాకు చేరాయి. ఆ తర్వాత క్షిపణులు కూడా ఇరాన్ నుంచి రష్యాకు వెళ్తున్నాయని అమెరికా నివేదికలు స్పష్టం చేయడంతో యుక్రెయిన్ కన్ను ఈ కాస్పియన్ సముద్రంపై పడింది. రష్యాకు అందుతున్న ఈ సైనిక సాయాన్ని అడ్డుకోవడానికి ఉక్రెయిన్ గతేడాది ఆగస్టులోనే పోర్టోలియా 4 అనే ఇరాన్ ఆయుధాల నౌకపై మొదటిసారి దాడి చేసింది. ఇక గడిచిన వారం రోజులుగా యుక్రెయిన్ ఈ దాడులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇరాన్ పోర్టుల నుంచి రష్యా వైపు బయలుదేరిన 2 నౌకలతో పాటు మరో వాణిజ్య నౌకపై కూడా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో తమ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యుక్రెయిన్ చేసిన ఈ పనికి తీవ్ర పరిణామాలుంటాయని, కీవ్కు తగిన బుద్ధి చెప్తామని ఇరాన్ ఘాటుగానే హెచ్చరించింది. రష్యా సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే తమ ప్రధాన లక్ష్యమని యుక్రెయిన్ స్పష్టం చేస్తోంది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలకు సంబంధించిన శాటిలైట్ సమాచారాన్ని రష్యా సేకరించి ఇరాన్ కు చేరవేస్తోందని, ఆ డేటాతో ఇరాన్ అమెరికా బేస్లపై దాడులు చేస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు కాస్పియన్ సముద్రంలో రష్యాకు ఆయుధాలు తీసుకెళ్తున్న ఇరాన్ నౌకల కదలికలను యుక్రెయిన్ గుర్తించడానికి అమెరికా శాటిలైట్ సమాచారం మరియు నిఘా వ్యవస్థలు సహాయం చేశాయని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ రెండింటికి గొడవకు కారణం అమెరికా అనేది బహిరంగ రహస్యం. ఈ వారంలో జెలెన్స్కీ అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రష్యా ఇరాన్ కి ఇస్తున్న శాటిలైట్ డేటా గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో రష్యా యుక్రెయిన్ పోరు ఇప్పుడు పశ్చిమాసియా రాజకీయాలను, యుద్ధ పరిస్థితుల్లో ఎలాంటి మలుపు తిప్పుతుందో అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేయండి.